అందరికీ నమస్కారం. ఇక్కడ కనిపిస్తున్న సాలగ్రామాలు చాలామంది పూజ గదిలో పెట్టకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. సాలగ్రామాలు అసలు ఎక్కడ ఎక్కువగా దొరుకుతాయి? ఆ విషయం గురించి ఈ చిన్న వీడియో మీకోసం. హిందూ దేవాలయాలలో, ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో విష్ణుమూర్తి ప్రతిరూపంగా పూజించబడే ఒక రకమైన నల్లని రాళ్ళని సాలగ్రామాలు అని అంటారు. ఇవి నేపాల్లోని గండికి నది పరివాహక ప్రాంతమైన సాలిగ్రామ్ అనే గ్రామంలో విరివిగా లభిస్తాయి. ఈ రాళ్ళు నునువుగా అక్కడక్కడ కొన్ని గుర్తులతో అండాకారంలో ఉంటాయి. ఆ గుర్తులు విష్ణువు యొక్క ఆయుధాలని చెప్పబడి శంఖం, చక్రం, గదలను మరియు విష్ణువు అవతారాలైన మత్స్య కూర్మ అవతారాలను తలపించే విధంగా ఉండటం వలన ఆ రాళ్లకు దివ్య శక్తులు ఉన్నట్లు ప్రజలు విశ్వసిస్తారు. జియాలజీ ప్రకారం వాటిని 65 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయిన అమ్మోనైట్స్ అనే సముద్ర జీవజాతుల శిలాజ అవశేషాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. డైనోసార్లు అంతరించింది కూడా ఈ కాలంలోనే. ఆ ప్రదేశం వద్ద 2 భూభాగాలను వేరు చేస్తూ మధ్యలో తెదిన్ అనే సముద్రం ఉండేది. క్రమంగా ఆ భూభాగాలు 2 దగ్గరికి జరిగి బలంగా సముద్రపు నేల బయటకు చొచ్చుకువచ్చి నేటి హిమాలయాలుగా చెందాయి. ఈ సంఘటన వల్ల అక్కడ ఉన్న సముద్రం మొత్తం కప్పబడి అందులో ఉన్న జీవజాతులన్నీ నేలలోకి కూరుకుపోయి శిలాజాలుగా మారాయి. బలంగా ఉండే నత్తగుల్లలు, తాబేలు దొప్పలు, చేప ఎముకల ఆనవాళ్లు మట్టి మీద అలాగే ఉండిపోయి కాలక్రమేణా ఆ మట్టి గట్టి రాళ్ళలాగా తయారయ్యాయి. హిమాలయాలపై నుంచి మంచు కరిగి ప్రవహించడం ద్వారా ఏర్పడ్డ గండికి నదిలో దొల్లుకుంటూ ప్రయాణించడం వల్ల రాళ్ళ ఉపరితలం నునువుగా మారుతుంది. ఇదే తరహాలో యూరోప్లో కూడా పాముల నుండి ఏర్పడిన సర్పెంటైన్ అనే రాళ్లకు దైవశక్తులు ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తారు. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.